వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మరొకసారి ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు కూడా రాజకీయంగా రెండు పార్టీలు వాడుకోవాలని చూస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రొద్దుటూరులో చేసిన కీలక వ్యాఖ్యలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కానీ, లేదంటే హత్య చేసిన వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారని చెప్పడం, తమకు కావలసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ హత్యను ఉపయోగించుకునే రాజకీయంగా ప్రత్యర్థులకు సహకరిస్తున్నారంటూ ఇండైరెక్ట్ గా సునీతను కానీ, లేదంటే షర్మిల గారు కానీ ఇంక్లూడ్ చేసి మాట్లాడడం, ఒక రకంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మామూలుగానే మాట్లాడుతుంటారు. ఆయన దేవుడు ఆశీర్వాదాలు అది ఇదని. ఈ విషయంలో కూడా తను తప్పు చేశానో లేదో దేవుడికి తెలుసు, ఏ తప్పు చేయలేదు అంటూ ఆ ప్రొద్దుటూరు సభ సాక్షిగా ప్రజల ముందు మాట్లాడడం ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎఫెక్ట్ ఏమన్నా తన మీద పడుతుంది అనే భయం ఏమన్నా ఆయనలో స్టార్ట్ అయిందని అనుకోవాలా? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. లాస్ట్ టైం కూడా చాలా కీలకం, ఏం జరుగుద్ది ఏంటి అనుకున్నారు, కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ఈ 5 ఏళ్లలో చాలా విషయాలే బయటకు వచ్చే హత్య కేసు సంబంధించి చాలా విచారణ, కానీ అసలు విషయం ఏంటనేది అంటే సూత్రధారులు ఎవరైనా అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు ఆ థ్రెట్ ఏమన్నా కనిపిస్తుందా నిన్న ప్రొద్దుటూరులో జగన్ గారు చేసిన వ్యాఖ్యల్లో చూస్తే? అంటే నేరేటివ్ థింకింగ్ అంటాం మనం. అంటే ఎదుటి వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలో మనం ముందుగా వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేయటం. అంతేనా? ఈయన ఏమైనా కన్విన్స్ చేసే ప్రయత్నం నేరేటివ్ థింకింగ్ అనే ఫార్ములా చంద్రబాబు ఫాలో అవుతున్నారు. దానికి మరి ప్రతిగా చెయ్యాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్కి కత్తితో పొడిచాడు ఒకడు, పొడిస్తే దాన్ని చాలా చులకనగా చూపించాడు. ఆ కోడికత్తికి కూడా మనుషులు చచ్చిపోతారా, కోడికత్తి అంటే ఏంట్రా అని చాలా వ్యంగ్యంగా, అది కూడా ఆడే చేయించుకున్నాడంటరా అనేటువంటిది. అంటే ఇది నేరేటివ్ థింకింగ్. మర్డర్ అటెంప్ట్ జరిగినా సరే ఆ సింపతి రాకూడదు జగన్కి. అదే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావడానికి అసలు ఆయన కిడ్నీలు పాడైపోతున్నాయి, లివర్ పాడైపోతుంది, బ్లడ్ పాడైపోతుంది, మనిషి బ్రతకలేని పరిస్థితి, గుండె కూడా ఇబ్బంది అవుతుంది, పక్కన అంబులెన్స్ లేకపోతే నడవలేరు అని చెప్పి కోర్టులో ఓ రిపోర్ట్ సబ్మిట్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పుడు ఎలాంటి నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేశారు? అంతటి పరిస్థితి ఉంది, ఇదంతా జగన్ చంపేయాలని ఆయన మీద కుట్ర పన్నుతున్నారని రోజు ప్రెస్ మీట్లు పెట్టారు. తద్వారా జడ్జిల మీద ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. చివరికి ఆ నివేదికని అడ్డుపెట్టి టోటల్గా ఆయన ఏమైపోతాడో అన్న భయంతో అర్జెంటుగా బెయిల్ ఇచ్చే పరిస్థితి ఇచ్చారు. మరి ఆ తర్వాత ఎప్పుడన్నా ఇప్పుడు అంబులెన్స్ కనబడుతుంది బాబు గారు వెనకాల, డాక్టర్ ఎవడన్నా కనబడుతున్నాడా? మరి ఎలా ప్రజల్ని మోసం చేసగలిగారు? నేరేటివ్ థింకింగ్. జైల్లో ఉన్నంతసేపు అది క్రియేట్ చేయాలి, బయటకు వచ్చాక నా ఆరోగ్యానికి ఏంటి తమ్ముళ్ళు, నేనేంటి తమ్ముళ్ళు అంటే అది కరెక్టే అనాలా, ఇది కరెక్టే అనాలా? అంతే కదా. నేరేటివ్ థింకింగ్ అంటే అది. అంటే మనం ఎన్టీ రామారావు దేవుడు, అసలు ఆయనే రాకపోతే కనుక రాజకీయాలు మారవు, అద్భుతమైన మార్పు తీసుకొచ్చిన మహానుభావుడు. అది మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి. రాముడు, కృష్ణుడు, దేవుడు అన్నట్టు. తర్వాత లక్ష్మీపార్వతి అనేటువంటి ఆవిడతో ఆయన అక్రమ సంబంధాలు చేసుకున్నాడు. అతనికి మద్యం మత్తు ఎక్కువ, మగువుల మత్తు ఎక్కువ, 24 గంటలు అట్లాంటి కార్యకలాపాలే చేస్తుంటాడు. ఇట్లాంటి వాడా ఈ రాష్ట్ర ప్రజలకి నాయకుడు అని చెప్పి అసహించుకుంటున్నారు జనం. ఈ నేరేటివ్ థింకింగ్ రావాలి జనం మళ్ళీ. దానికి అనుగుణంగా చంద్రబాబు గారు అంటారు, బాబుకు అనుగుణంగా పత్రికలు మన మెదళ్లలో అలా నింపుతాయి. మళ్ళీ 2009 ఎన్నికలకు వచ్చేటప్పటికి అంటే ఆయన దించేయడం, ఆయన చచ్చిపోవడం అంతా అయిపోయినా కూడా ఆడి సావాడు చచ్చాడు, చేసిన పాపాలు అంటాడిని ఈ టైపులోనే వేసుకొచ్చారు కార్టూన్స్ నుంచి అన్నీ కూడా అయిపోయింది. 2009కి వచ్చేటప్పటికి చంద్రబాబు ఫేస్ మీద 2004లో ఓడిపోయారు, వాజ్పేయి పేరు మీద 99లో గెలిచారు, చంద్రబాబు పేరు మీద 2004లో ఓడిపోయారు. 2009లో మళ్ళీ ఎన్టీఆర్ పేరు కావాల్సి వచ్చింది. ఎన్టీఆర్ భవన్లో నుంచి ఎన్టీఆర్ విగ్రహం తీసేసిన వాళ్ళు మళ్ళీ తెచ్చి ఆ విగ్రహం పెట్టారు. అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. టోటల్గా అప్పటి నుంచి మళ్ళీ ఎన్టీఆర్ దేవుడు. ఆ 5 ఏళ్లలో ఎన్టీఆర్ గొప్పతనం గురించి వర్ధంతి జయంతిలో రాయడం మానేశారు పత్రికలు. మళ్ళీ 9 నుంచి ఆయన దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు. మరి అట్లాంటి వాడు ఎలా చంపేశారు? అతను ఏంటి, చెప్పులు పడిన తర్వాత పవర్ తీసేసుకున్న సైకలాజికల్. ఆయన పోవడానికి నేరేటివ్ థింకింగ్, ఆయన చెడ్డోడు. ఆ తర్వాత ఆయన మంచోడు, ఆయన వారసత్వాన్ని వాళ్ళ కొడుకులు కాదు, వాళ్ళ కుటుంబం కాదు, చంద్రబాబు చేయగలడని ఆయన నమ్మేవాళ్ళు. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు అట్లాంటి నేరేటివ్ థింకింగే వివేకానంద రెడ్డి కేసు. జగన్మోహన్ రెడ్డి చంపించాడు ముందు. ఎందుకు చంపించాడు?
తర్వాత ముఖ్యమంత్రి పదవికి పోటీకి వస్తాడని. వివేకానంద రెడ్డి ఎవరు, అతనికి ముఖ్యమంత్రి పదవికి పోటీ రావడం ఏంటి, అతని స్థాయి ఏంటి, ఇతని స్థాయి ఏంటి? బట్ ఫస్ట్ నేరేటివ్ థింకింగ్ అది క్రియేట్ చేశారు. అది జనం నమ్మడం మానేశారు. అది ఎవరు నమ్మలా. తర్వాత ఏం తీసుకొచ్చారు, అవినాష్ రెడ్డి ఇదే అమ్మాయికి షర్మిలకి సీట్ ఇప్పించడానికి చేసేటప్పటికి అవినాష్ రెడ్డి చంపించాడు. అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కున్నాడు. అది ఇప్పుడు ఇంకొకటి ఏంటి, షర్మిలకి సీట్ ఇచ్చేది ఎవడు? వివేకానంద రెడ్డి ఇస్తాడా? మరి జగనే అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చి ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వగా, మళ్ళీ రెండోసారి జగన్ అవినాష్ రెడ్డికి ఇవ్వడానికి సిద్ధపడగా, మర్డర్ జరిగాక కూడా సిద్ధపడితే ఇంకా జగను షర్మిలకి ఎందుకు ఇస్తాడు? షర్మిలకి ఇస్తారని అవినాష్ రెడ్డి ఎందుకు మర్డర్ చేయాలి ప్రాక్టికల్ గా చెప్పాలంటే? కానీ తనకు సీట్ ఇవ్వాలని వివేకానంద రెడ్డి రిఫర్ చేశారని షర్మిల గారు ఓపెన్ గా రిఫర్ చేస్తాడు. ఇప్పుడు ఆ లెక్కనైతే గనక ఎన్ని చోట్ల రిఫర్ చేయలేదు అంటే, ఆయన రిఫర్ చేశాడంటే దాని అర్థం ఏంటి? ఆయనకు అవినాష్ రెడ్డికి ఇవ్వకుండా ఈయనకి ఇవ్వమని చెప్పడమే కదా. ఆయనకే ఎంపీ సీట్ ఇవ్వమని అంత ముందు రిఫర్ చేసుకున్నాడు. ఇచ్చాడా? అవును. సీట్ ఇచ్చేవాడు కదా డిసైడ్ చేసేది. సీట్ ఇచ్చేవాడు డిసైడ్ చేసేటప్పుడు తను ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్. అవినాష్ రెడ్డి ప్రతిపక్షంలోనే కదా ఉంది. ఆ టైంలో అవినాష్ రెడ్డి చంపితే చూస్తా ఊరుకునేవాడు చంద్రబాబు, జగన్ చేపిస్తే చూస్తా ఊరుకునేవాడు చంద్రబాబు. మొత్తం డేటా ఉందంత పోలీసుల దగ్గరేగా. ఎందుకు లోపల ఇలా ప్రాక్టికల్ గా చెప్పాలంటే 3 నెలలు ఉన్నారు కదా తర్వాత అధికారులు, ఎవరితో ఎందుకు లోపల వేయలేదు? ఆ రోజున ఫస్ట్ ఇదే ప్రచారం చేశారు, కానీ ప్రాక్టికల్ గా జనానికి అర్థమైంది. ఎందుకని? అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడగొట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అక్కడ అసలు 90% సీట్లు ఎవరికి ఉన్నాయి? వైసీపీకి. స్థానిక సంస్థలు వైసీపీకి 90% సీట్లు ఉండగా ఎమ్మెల్సీ ఓడిపోవడం ఏంటి? చేయించింది ఎవరు? అవినాష్ రెడ్డి. వీళ్ళు చెప్పింది. మరి అవినాష్ రెడ్డి చేయిస్తే ఎవరు గెలిచారు అక్కడ? బీటెక్ రవి. మరి బీటెక్ రవి ఎవరు? తెలుగుదేశం. మరి అంటే అవినాష్ రెడ్డికి బీటెక్ రవికి సంబంధం ఉన్నట్టేగా. అప్పుడు ఎలాగ జరుగుతుంది? అప్పుడు బీటెక్ రవి మర్డర్ చేయించాలా, అవినాష్ రెడ్డి చేయించాలా? ఇంకోటి ఎంపీ స్థానానికి నాకు కానీ లేకపోతే షర్మిలకు కానీ ఇవ్వాలి. అతను పట్టుబడితే ఇచ్చేసేస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఒకప్పుడు తన తల్లికి వ్యతిరేకంగా ఉన్నాడు, తల్లి చెప్పింది కాబట్టి సీట్ ఇచ్చాడు. అట్లాంటి వాడికి ఇస్తాడు. ఇంకోటి, ఆ రాత్రికి కూడా అవినాష్ రెడ్డి కోసం అతను ఎందుకు ప్రచారం చేశాడు? ప్రాక్టికల్ గా చేయకూడదు కదా. మరి అక్కడ ఏముంది కాన్సెప్ట్? అంటే అసలు కారణం ఏదో ఉంది, అది బయటికి రాకపోవడం. సిబిఐ చీఫ్ తేల్చి చెప్పింది. అంతకు ముందు ఉన్నాడు సుధా సింగ్, తేల్చి చెప్పేసింది క్లియర్ గా. మర్డర్ ఫర్ గెయిన్ ఒక డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ఈ రోజు వరకు బయటకు వచ్చినాయి. చివరికి దాంట్లో ఈవెన్ దస్తగిరి వాంగ్మూలం కూడా ఏముంది? కాగితాలు ఎతుకుతున్నాం, ఏం ఎతుకుతున్నారా అన్నాడు. ఆ కాగితాలని అడిగాం, ఆ కాగితాలు ఏంటో గంగిరెడ్డికి తెలుసు. ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయంటే చెప్పలేదు. మొత్తం అన్ని పీకి తీసాము. తీసాక ఆ కాగితాలు తీసుకుంటున్నప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, వదిలేయండి రా ఒక్క కాగితాలని. అప్పుడు నేనే గొడ్డలతో గుండె మీద వేసాను, చేతి మీద వేసానని చెప్పాడు కదా. అతను చెప్పిందే కదా. ఫస్ట్ 2వ వాంగ్మూలంలో కూడా చెప్పాడు కదా. ఆ కాగితాలు చూసుకుని గంగిరెడ్డి వెళ్ళిపోయాడు, వెళ్తా వెళ్తా వేసేయమన్నాడు అనినే కదా చెప్పిందా. మరి ఆ కాగితాలు అయ్యి, ఆ కాగితాలు ఎమ్మెల్యే ఎంపీ సీటా, ఎంపీ టికెట్ సంతకమా? మరి అప్పుడు చెప్పుండాలిగా. ఆ కాగితాలు ఏమని నేరేషన్ క్రియేట్ చేశారు? నేరేటివ్. ఆ కాగితాలు ఎంపీ టికెట్ నిజంగా ఒకవేళ జగన్ ఇచ్చుంటే, వివేకానంద రెడ్డికి ఇచ్చుంటే, అవినాష్ రెడ్డి ఆ మర్డర్ చేయించుంటే, జగన్ యాటిట్యూడ్ ప్రాక్టికల్ గా మాట్లాడుకో. జగన్ యాటిట్యూడ్ ఎట్లాంటి వాడిది? చెల్లె తనకు అడ్డం తిరిగితే పో అన్నాడు, అంతే కదా. బాబాయ్ అడ్డం తిరిగితే పో అన్నాడు, ఇవాళ రెండో చెల్లి అడ్డం తిరిగినా పొమ్మన్నాడు. అట్టంటోడు అవినాష్ రెడ్డి తను సీట్ ఇవ్వనని చెప్పాక వివేకానంద రెడ్డి మర్డర్ చేస్తే చూస్తూ ఊరుకుంటాడా? ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నాం. చెల్లినే పొమ్మన్నాడు అవినాష్ రెడ్డి ఎంత ఆఫ్టర్ ఆల్. రెండవది, వీళ్ళు ఆ వివేకం అనేదో సినిమా తీసి అమ్మాయికి అక్రమ సంబంధం, ఒకవేళ నిజమే అనుకుందాం వీళ్ళు చెప్పినట్టు. అదే నిజమైతే ఒక ఫ్యాక్షన్ లీడరు తన ఇంట్లో అట్లాంటివి జరుగుతుంటే అతన్ని తెచ్చి పక్కన పెట్టుకుంటాడా? ప్రాక్టికల్గా మాట్లాడదాం. పొడి చేవతలు పడేస్తారు కానీ ఎవడైనా చేస్తారా? అంటే అసలు ఏ కోణంలో నుంచి కరెక్ట్ అనేది, జెన్యూన్ అనేది. ఓ పక్కన ఇంట్లో అక్రమ సంబంధం అని వీళ్ళే చెప్తారు, అదే సందర్భంలో బాబాయిని చంపించాడని వీళ్ళే చెప్తారు, అవినాష్ రెడ్డి చంపాడని వీళ్ళే చెప్తారు. సీట్ ఇచ్చేటటువంటి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి. కాకపోతే
ఒక నిజం కంటే కూడా నిజం అనేటువంటిది నిరూపణ కావడానికి ఒక కోర్టులో ఒక కేసులో మర్డర్ చేసేసాడు అని సింపుల్గా ఆరోపించవచ్చు. దానికి ఈ ఫిలాసఫీ అంతా ఓకే చేయించడం అనేది చాలా కష్టం. లాయర్కి దశాబ్దాలు పడుతుంది. ఇక్కడ సేమ్. కాకపోతే రాజకీయంగా వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న క్రిందసారి ట్రై చేశారు, జగన్ రివర్స్ చేశాడు. ఏది ఆదినారాయణ రెడ్డిని. ఇది వాస్తవంగా జగన్ చేసిన ఏకైక తప్పు ఏంటంటే తన అధికారంలోకి వచ్చాక సిఐడి ఇచ్చిన రిపోర్ట్, సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూశాడు. తను ఇంకో సిట్ వేసాడు కదా, ఆ రిపోర్ట్ చూశాడు. సిబిఐ రిపోర్ట్ చూశాడు. చూడగానే సీన్ అర్థమైపోయింది అతనికి. అంతకుముందే తెలుసు. కంక్లూడింగ్ రిమార్క్ వచ్చేసింది. అక్కడితో కనుక అసలు సిఐబిఐ దాకా కూడా అక్కర్లా. ఫస్ట్ ఇచ్చిన సిబిఐ రిపోర్ట్ కోర్టులోనే సబ్మిట్ చేసిపోయినాడు సుధాసింగ్. ఆ రిపోర్టు సిఐడి రిపోర్ట్ ఈ రెండింటినీ కలిపేసేసి ఆదినారాయణ రెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేసేస్తే చేపించేస్తే తను రాజకీయంగా డ్రామా క్లోజ్ చేసేయాలనుకుంటే తనను తాను సేవ్ చేసుకోవాలన్నా, అవినాష్ రెడ్డిని సేవ్ చేసుకోవాలన్నా, ఒకవేళ తప్పు తన వైపు నుంచి ఉంటే అక్కడతో అరెస్ట్ చేస్తే వాళ్ళు నిర్దోషులుగా ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత విడుదలవుతారు. ముందు కేసు అక్కడతో క్లోజ్ అవుతుందిగా. వీళ్ళే చేశారని దాంతో క్లోజ్ అయిపోతుందిగా. పోలీసులు అతని మనుషులు ఏం చెప్తున్నారు కదా, వీళ్ళు చేయించచ్చుగా. అట్లాంటి దిక్కుమాలిన రాజకీయం అతను చేయలే. చెయ్యకపోవడం వల్ల దిక్కుమాలిన రాజకీయం ఇప్పుడు నడుపుతున్నారు. మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ తెచ్చుకోవడం చాలా కష్టం. చంద్రబాబు నాయుడు నేను డ్వాక్రా సంఘాలకి డబ్బులు ఎంత ఇస్తాను, రైతులకు రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, చేయలేకపోయారు. ఇప్పుడు ప్రతి మహిళకి 1500 ఇస్తాను, బస్సుల్లో ఫ్రీ ఇస్తాను, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాను, ఇట్లాంటివి చెప్తున్నారు. ఇది జనంలో ఆశించినంత స్పందన రావట్లేదు. ఎందుకని? బాగా లాంగ్ గ్యాప్ కాదు. 99లో చంద్రబాబు నాయుడు చెప్పింది 2004 దాకా అమలు చేయలేదు. పైగా బియ్యం అంతకుముందు ₹2 కిలో బియ్యం వస్తే 3.5కి పెంచాడు. మద్య నిషేధం చేస్తారా ఎన్టీఆర్, ఈయన ఎత్తేసాడు. ఇవన్నీ 2004లో దెబ్బకొట్టాయి. ఆ 2004లో ఈయన ఏ మాట మీద నిలబడడు అన్నటువంటిది నమ్మిన జనం 2014 దాకా 10 ఏళ్ళు కాబట్టి ఆయన ఏం నమ్మలా. 10 ఏళ్ల తర్వాతన సరే రాష్ట్ర విభజన టైము ప్లస్ నేను మారాను, నన్ను నమ్మండి అని చెప్పడం వల్ల ఆయన మాట మీద నిలబడతాడని నమ్మారు. 2019కి దాకా చూశారు, అది అవ్వల. అది మొన్ననే. అంతకుముందు ఈ సోషల్ మీడియా ఇవన్నీ లేవు. ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నట్టు 2004, 2006 తర్వాత నుంచినే వచ్చింది. 2010 తర్వాత అనుకోవాలి భారీగా. ఏది జియో వాడు పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి చేతులు. అంతకుముందు సోషల్ మీడియా అంటే ఇంటర్నెట్ ఉన్నటువంటి వాడి దగ్గరనే సోషల్ మీడియా. ఈ సెల్ ఫోన్లోకి వచ్చిన తర్వాత ఇక అసలు సోషల్ మీడియా అనేది విచ్చలవిడిగా తయారైంది, విపరీతమైన రీచ్ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బిగినింగ్ టైంలో ఈయన సీఎంగా ఉన్నాడు. అందువల్ల అప్పుడు మాట్లాడింది ఏది జరిగింది ఏది జరగలేదు అందరికీ తెలుసు, రెగ్యులర్ చర్చ జరుగుతుంది. అందువల్ల ఆయన అక్కడ నమ్మట్లేదు. కాబట్టి నమ్మించాలి అంటే ఇక టాపిక్ డైవర్ట్ కావాలి, ఎమోషన్ క్రియేట్ కావాలి. ఇది ఎమోషనల్ ఇష్యూ. కానీ ఇక్కడే మనం అనలైజ్ చేసుకుంటే కొన్ని పాయింట్స్, ఎందుకంటే అందరూ పాజిటివ్గా ఆలోచించాలని ఏం లేదు ప్రజలు. ఆయన మాట్లాడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే టీడీపీ హయాంలో ఓకే ఎందుకు తేల్చాలంటే అది కొన్ని నెలలు, కానీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సొంత బాబాయ్ హత్య కేసు, ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేనే తప్పు చేయలేదు అంటూ ప్రజల ముందు ఒక రకంగా అది తలదించుకున్నారని నేను అన్నగానే ఆ పరిస్థితి తెచ్చుకున్నారు అంటే అది ఎటువంటి పొలిటికల్ డ్రామా అని అనుకోవాలి మరి. ఖచ్చితంగా. అంటే ఈయన చంద్రబాబు నాయుడు దాన్ని ఎత్తుతో ఉన్నారు కాబట్టి అది జనానికే తెలుసు అన్నాడు. ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ చూసినా ఎవరినైనా లెక్క చేయరు, పక్కన పెడతారు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఈ కేసు విషయంలో కూడా ఆయన యాటిట్యూడ్ అలాగే ముందుకెళ్ళాలి. ఆయన అధికారంలో ఉన్నారు, సీఎం హోదాలో ఉన్నారు, కానీ ఈ రోజుకి నేనేం తప్పు చేయలేదు, మర్డర్ చేసిన వాళ్ళు ప్రజల మధ్యనే తిరుగుతున్నారు, అది మీకు తెలుసు దేవుడికి తెలుసు అంటే అది ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడే బూత్ అని నేను అన్ను. అంటే ఏమీ చేయలేకపోవడం, సీఎం హోదాలో ఉండి బాబాయ్ మర్డర్ చేసిన వాళ్ళు ప్రజల్లో ఉన్నారని ఆయన తెలుసు కూడా సరైన ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోవడం. సిబిఐ కదా ఇక్కడ ఇన్వెస్టిగేషన్. సిబిఐ ఏం తేల్చింది? సిబిఐ దర్యాప్తు అడిగింది ఎవరు? కేసు రాగానే, గవర్నమెంట్ రాగానే సిబిఐ విచారణ అంతకు ముందు అడిగింది జగన్. తన అధికారంలోకి వచ్చాక సిట్ వేసాడు, సిట్ వచ్చాక వివరం తెలిసిపోయింది. తెలిసిపోయాక అదే అనేది, అది వేశాక అసలు వాళ్ళని అరెస్ట్ చేసే టైంలో సునీత జోక్యం చేసుకుంది. సిట్ దగ్గరే తేలిపోయింది దస్తగిరి గంగిరెడ్డిది. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారనగా సునీత రంగంలోకి దిగింది. రంగంలోకి దిగి సిబిఐ దర్యాప్తు అడిగింది.
వెంటనే దాసగిరి అప్రూవ్డ్ గా మారాడు అప్పటికే. సిబిఐ దగ్గర అప్రూవ్ అదే అవును. సిబిఐ దర్యాప్తు వద్దు అంటే జగన్ ఎందుకు ఇట్లా అని అడిగే పాయింట్ వచ్చి, కాబట్టి అప్పుడు ఏం చేయాలి, సిబిఐకే పొమ్మన్నారు. అంటే నేను మా అన్న నమ్మట్లేదు నాకు ఇవ్వన్నప్పుడు అంటే అప్పటికి తను పొలిటికల్ గా డిసైడ్ అయిపోయింది. ఎందుకని అంతకు ముందు జరిగినటువంటి కుటుంబం మీటింగ్ లో జగన్ ఆ వివరాలని చెప్పాడు. ఇదిగో ఇన్వెస్టిగేషన్ లో ఇది తేలింది, దీంట్లో ఆ డాక్యుమెంట్ బాబాయ్ వెళ్ళిపోయి రెండో పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి కారణంగా అమ్మాయికి ఆస్తి రాయడం, ఆ డాక్యుమెంట్లే మర్డర్ చేసి తీసుకుంది అని. అది ఈ అమ్మాయికి నచ్చల ఓపెన్ గా. అది తన అన్న అవినాష్ రెడ్డిని కాపాడడానికి అనుకుంది అమ్మాయి. అందుకోసం కాపాడటానికి అట్లాంటి నేరేషన్ క్రియేట్ చేస్తున్నాడు తప్పించి ఇది నిజం కాదు. ఆ డాక్యుమెంట్ కోసం ఎందుకు మర్డర్ చేస్తారు, మా ఆయన ఎందుకు చేపిస్తాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎందుకు చేపిస్తాడు, మా బాబాయ్ ఎందుకు మా మేనమావ ఎందుకు చేపిస్తాడు అని అమ్మాయి అనుకున్నది. కాబట్టి ఇతనికేమో ఒక ఎవిడెన్స్ ఉంది చేతిలో, చంపింది వాళ్లే అన్నది అంతకుముందు కూడా తెలుసు కదా, చంపింది వాళ్లే అన్నటువంటి అందరికీ తెలిసింది. వాళ్ళ చేత చేయించింది ఎవరు అన్న దగ్గర వీళ్ళు చేయించారన్నటువంటి రిపోర్ట్ని జగన్ నమ్ముతున్నాడు ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ వల్ల. లేదు అవినాష్ రెడ్డి చేయించాడని ఆ అమ్మాయి నమ్ముతుంది. కాబట్టి ఇక్కడ జగన్ దేన్ని నమ్మాలి తన సీఎం హోదాలో? కానీ ఒకటి రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఉన్న ఇటువంటి విషయాలను వాడుకోవడంలో ఏ పార్టీ అయినా కీలకం పోషిస్తుంది, పాత్ర పోషించాలి కూడా, లేకపోతే ఇంకేం లేదు. టీడీపీ ఈ అంశాన్ని పదే ప్రస్తావించడానికి మనం తప్పడం కూడా అంత కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. కానీ దాన్ని కౌంటర్ చేయడంలో లేదు అంటే ఇందాక మీరు అన్నట్టు లక్ష్మీపార్వతి విషయంలోని ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశారో కొన్ని అంశాలను, ఈ విషయంలో కూడా అలా చొప్పించే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం లేదంటే 5 ఏళ్ళ పాలన చూసి అప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు రిపీట్ అవుతుందా? అలా చూసుకుంటే జగన్ గారు చంద్రబాబు గారు సక్సెస్ అవుతారని భయం జగన్ గారికి ఉందా? అంటే ప్రాక్టికల్ గా ఇప్పటిదాకా ఈయన బయటకు వచ్చి వివాదాస్పద అంశాల మీద మాట్లాడింది లేదు ఇప్పుడు 5 ఏళ్ళలో. ఎందుకంటే రోజు అట్లా బిగిన్ చేస్తే చంద్రబాబు స్టైల్ ఏంటంటే ముందు బట్ట కాల్చి మీదేసి ఆ తర్వాత తేల్చుకోమంటాడు. రాజశేఖర రెడ్డి మీద అంతే కదా, ఇంతకుముందు నువ్వు కోట్లు తిన్నావనీను, జలయజ్ఞం ధనయజ్ఞం అనీను, లేకపోతే గనక భూములు దోచిపెట్టావనీను, ఇట్లాగా అనేక ఆరోపణ చేసేవాడు. రాజశేఖర రెడ్డి అది కౌంటర్ చేయడమే సరిపోయింది, ఈ పనులు పూర్తి చేయడం వర్కౌట్ కాదు. రాజకీయాల్లో ఇదొక వ్యూహం. మనం సక్సెస్ కావడమే కాదు, ఎదురోళ్ళని నాశనం చేయాలి, ఎదురోళ్ళ పని జరగనీయకుండా చేయాలి. ఇది బాబు స్ట్రాటజీ ఎప్పుడు అట్లా ఉంటుంది. ఆ ట్రాప్ లో రాజశేఖర రెడ్డి పడ్డాడు. పబ్లిసిటీ తను కూడా కోరుకునే మనస్తత్వం. ఎందుకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పబ్లిసిటీ నెగిటివ్ పబ్లిసిటీ అయితే కనుక దించేస్తారు. లేకపోతే మెడికల్ కాలేజీలు కొమ్ముకోవడంతో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి సీటు పోయా ముఖ్యమంత్రి పదవి, అంతకుముందు భూముల కేటాయింపుకి సంబంధించి మరి చెన్నారెడ్డి పోయా, ఇది మత కలహాలకు సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇంకోటి. అట్లాగా ఒక నెగిటివ్ క్రియేషన్ ని కనుక రివర్స్ లో ఫేస్ చేయకపోతే ముఖ్యమంత్రి పదవులు పోతాయి కాంగ్రెస్. కాబట్టి ఆయన దానికి రివర్స్ చేయడంతోనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఇక అక్కడ అవకాశం లేకుండా పోయింది. సైలెంట్ గా ఉన్నాడంటే అది ఒప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆయన అక్కడే సరిపుచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అసలు సమాధానం చెప్పకుండానే ఉంటాడు. నాయకులే చెప్తా ఉంటారు. ఇతని స్టైల్ ఏంటంటే కింద నాయకులతోనే చెప్పిస్తాడు, లేకపోతే దర్యాప్తు అధికారులు చెప్పిస్తాడు. అంటే మనం చూసిన ఇన్నేళ్ల రాజకీయాల్లో కూడా ఇతని వేగాని మోడీ వేగాని వీళ్ళది డిఫరెంట్. కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు. మిగతాది ఎంత కాంట్రవర్సీ వచ్చినా కేసీఆర్ హరీష్ రావుతోనూ ఇది కేటీఆర్ తోనూ వీళ్ళతోని. వీళ్ళు ఏంటంటే ఈ తరపు పాలిటిక్స్ కి అనుగుణంగా వ్యవహారం నడుపుతున్నారు వీళ్ళ ముగ్గురు కూడా. సరే, అందులో కేసీఆర్ దెబ్బతిన్నాడు. మరి మోడీ జగన్ ఎట్లా ఉంటారో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఈ తరం ఎందుకు వచ్చిందంటే ఇది సోషల్ మీడియా, చిన్నది తొట్టుపాటు పడ్డ లేకపోతే చెప్పిన దాన్నే కట్ చేసి రకరకాలుగా చేస్తున్న రోజు. అందుకని ఇతను ఎక్కువ మాట్లాడు, ఓన్లీ సభలప్పుడే మాట్లాడతాడు. ఇప్పుడు ఇక ఎలక్షన్స్ అప్పుడు సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ప్రతిరోజు ఇన్ని రోజులు చంద్రబాబు చేస్తున్న ప్రతి ఆరోపణలకి రోజుకి ఒక దాని చెప్పున సమాధానం చెప్తా, మీరే న్యాయ నిర్ణేతలని జనానికి చెప్తాడు అనుకుంటున్నాను. అంటే ప్రజల ముందు వదిలేయడం అంతే, దీనికి సంబంధించి అంతే కదా, మీరే తేల్చుకోండి నేను తప్పు చేస్తాను. రైట్, చూద్దాం ఎంతవరకు ఇది జగన్మోహన్ రెడ్డి గారు థ్రెట్ గా ఫీల్ అవుతున్నారా, లేదంటే రేపు ఎన్నికల ముందు ఇది కీలక పాత్ర ఏమన్నా పోషిస్తుందా, ప్రభావం చూపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారి టీడీపీ టీం ఇదే పనిగా దీని మీద ప్రచారం చేయడం, అందుకే సమాధానం చెప్పాల్సి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు ఎంతవరకు నమ్ముతారు చూద్దాం.